హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా ఎలా స్టిచ్ చేయాలి, ప్లస్ మళ్ళీ మనము 90% మెంబర్స్ మన బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏ పొరపాట్లు చేస్తారు, ఈ పొరపాటే ఎందుకు చేస్తారు, క్రాస్ పట్టీలు వేయడంలో, డాట్స్ వేయడంలో. ఇదిగోండి, ఇలా ఫినిషింగ్ వచ్చే ఈ మోడల్ మనకు మడత పెట్టుకోరు. అంటే మనము సమోసాలాగా మడత పెట్టుకుంటేనే మనకు షేప్ అనేది పైకి ఇలా లేస్తుంది. ఇది చూడండి, ఫినిషింగ్ వచ్చేసి ఎంత బాగుందో. ఇలా రావాలి పార్ట్ అనేది. రావడం వల్ల మనకు బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం వేసుకున్నా కానీ బాడీకి అద్దినట్టు బ్లౌజ్ అయితే వస్తుంది. ఇలా రావడానికి మనం ఏమేమి టిప్స్ పాటించాలి, ప్లస్ మనం కట్టింగ్ విధానం. నేను ఆల్రెడీ వీడియో చూడండి, ఒక ఆమె కామెంట్ చేసింది బ్లౌజ్ 38, 36 అది నాకు కావాలి మేడం, నాకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని. కటింగ్ది లింక్ పెట్టిన కదా, స్టిచ్చింగ్ కూడా ఈ వరకు చాలా సార్లు చెప్పిన, ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది వెనక్కి, అందుకే మీకు దొరకది. నేనైతే ఇప్పుడు కట్టింగ్ స్టిచ్చింగ్ అన్ని పెట్టాలనుకుంటున్నాను. ఇది నార్మల్గా కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి దీని లింక్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ స్టిచ్చింగ్ అయితే పెట్టాలనుకుంటున్నాను కామెంట్ చేసిన వాళ్ళ కోసము. మీరు ఏ బ్లౌజ్ అయినా ఒకటే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఆ బ్లౌజే కట్టింగ్ పెట్టండి అని కామెంట్ చేసిండ్రు, ఓకే మీకు తెలియక అనుకుంటా. ఇది ఈ డాట్స్ వేయడము, షేప్ పట్టి వేయడము అన్నిటికీ సేమ్. నేను చార్ట్ రూపంలో కూడా ఇంకా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మనము డాట్స్, క్రాస్ పట్టీలు వేసుకున్నాం. హుక్స్ పట్టి, కాజా పట్టి, ఇదిగోండి బ్యాక్ పట్టి. నేను బ్యాక్కి వచ్చేసి ఇది నాదే బ్లౌజు, బ్యాక్కి వచ్చేసి బార్డర్ పెట్టుకున్నా. ఎందుకంటే మనకు చాలా మందికి ఇది ట్రెండింగ్ ఉంది, కానీ చాలా మందికి బ్యాక్ పెట్టుకుంటే ముసలామెలాగా ఉంటుంది అని అనుకుంటారు. ఇది పెద్ద బార్డర్ వచ్చింది, ఇది చిన్న బార్డర్ వచ్చింది. ఇంత వేస్ట్ పోతే మనకు బ్లౌజ్ సరిపోవట్లేదు, ప్లస్ మళ్ళీ ఇట్లా డ్యామేజ్లు ఉంటాయి. చాలా మంది చీరలకు ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం రేటు తక్కువ ఉన్నదాన్ని తీసుకొని వేసుకున్నాం అనుకోండి, అస్సలు బ్లౌజులు సరిగ్గా రావడం లేదు, క్లాతులు చిన్నగా వస్తున్నాయి. దాన్ని మనం చిన్న చేతులాగా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటున్నాము. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటే మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, బ్లౌజును ఏ మోడల్ కుట్టుకుంటే, హ్యాండ్స్ ఎంత కుట్టుకుంటే, ఎలా కుట్టుకుంటే అనేది నేనైతే డీటెయిల్గా చెప్తాను. ప్లస్ మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే చాలా యూజ్ చేసుకుంటూ చెప్తా. మీరు అస్సలు ఎండ్ అయ్యే వరకు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు నేను 90% మెంబర్స్కి బ్లౌజ్ ఎలా సెట్ అవుతుంది, ఎలా స్టిచ్ చేస్తే బాడీకి అద్దినట్టు వస్తుంది అనేది మనకి ఇప్పుడు వీడియో. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు బ్లౌజు అన్ని కట్ చేసుకున్నాము, లైనింగ్ అటాచ్మెంట్, స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను బ్యాక్ పట్టీ వేయాలి, బ్యాక్ డాట్స్ వేసిన. పట్టీ కోసం క్లాత్ లేక ఆపినని చూడు. ఏదైనా సరే మనం 80 సెంటీమీటర్లు ఇంట్లో ఉన్న క్లాత్లతోటి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటాం. 80 సెంటీమీటర్లలోనే మనం స్టిచ్ చేయాలనుకుంటాం. క్లాత్ అయితే ఇంతే ఉంది. ఈ క్లాత్ను ఇప్పుడు మనం కాజా పట్టీకి రావాలి, హుక్స్ పట్టీకి రావాలి, బ్యాక్ పట్టీకి రావాలి, నెక్కు రావాలి. అంటే మనకి ఇది సరిపోదు కదా, కానీ దీన్ని దేనికి అడ్జస్ట్ చేయొచ్చు. క్రాస్ ఉంది కాబట్టి కొంచెం నెక్ పీస్ అయితే వస్తుంది అని ఫస్ట్ ఈ క్రాస్ ఉన్న ప్లేస్ నుంచి మనకు నెక్కు అయితే కట్ చేసేద్దాం. ఇలా మనము ఫాస్ట్ కావాలి బ్లౌజ్ అంటే కంపల్సరీ ఇలా అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే అన్ని ముందు కట్ చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇలాగా మళ్ళీ ఇది క్రాస్ పెట్టేసుకుందాం. ఎంత వీలైనంత మట్టుకు ఎంత క్రాస్ వస్తే మనం అంతైతే కట్ చేసుకోవాలి. క్రాస్ ఎక్కువ రావడం వల్ల మనకు నెక్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఈ పీసులు ఇది సరిపోకపోతే వేరే క్లాత్ తీసుకుందాం. ఇది వేస్ట్, ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకు కాజా పట్టీకి ఇంచెస్ ప్రకారం అయితే 2.5 తీసుకోవాలండి. మీరు కూడా అలాగే తీసుకోండి. నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఫుల్ డీటెయిల్గా ఏది ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి ఎలాగూ అనేది చెప్తాను. 2.5 తీసుకుందాం. ఈ 2.5ది కాజా పట్టీ. దీనికి లైనింగ్ కావాలి కదా, నేను లైనింగ్ అయితే ఇప్పుడు వేరే క్లాత్ తీసుకుంటున్నాను. దీనికి సేమ్గా లైనింగ్ క్లాత్ ఈ 2.5 దాని ప్రకారంగా
కాజాపట్టికి క్లాత్ రెడీ చేసుకున్నా. ఇది కాజాపట్టి, దీనిపైన చుట్టూ కుట్టు వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన 1.5 ఇంచ్ వరకు హుక్స్ పట్టి ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం వీప్ పట్టి వేసుకుందాం. వీప్ పట్టి మనం వీప్ అంత ప్రకారంగా 1.5 ఇంచ్ తీసుకొని మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో పార్ట్ ప్రకారంగా సైజ్ పొడవు అయితే దాని సైజ్ ప్రకారం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు పీసెస్ అన్ని కట్ చేసుకున్నాం కాబట్టి మనం ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఇలా పెట్టుకుంటాం కదా, దీనికంటే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి, ఎందుకంటే మధ్యలో 2 ఫిల్స్ పెడతాం కాబట్టి. ఓకే, ఇవి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ పీస్లు అవే ఉన్నాయి కాబట్టి డీప్ నెక్ సరిపోద్దు. సో సరిపోదో మనకు కొంచెం పీసెస్ని బట్టి ఒక 2 పీసులు ఎక్కువ తీసుకుంటే మనకు అప్పుడు టైం వేస్ట్ కాదన్నట్టు. అదొక 2 పీసెస్ ఎక్కువ తీసుకుందాం. ఏదైనా ముందు జాగ్రత్తగా కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు టైం వేస్ట్ అనేది కాదు, మళ్ళీ బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్గా కుదురుతుంది. అంతేనండి. ఓకే, ఇంకా తక్కువ పడితే నెక్స్ట్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, మనము కాజాపట్టికి ఫస్ట్ ఇలా కుట్టయితే వేసుకుందాం. ఫస్ట్ వీప్ పట్టి ఇలా చిన్న ఫోల్డ్ చేసి కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇవన్నీ నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నా కదా, వీటిని కలిపేసి ఫాస్ట్ కుట్టేస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాక్ పట్టి వేసేసుకుందాం. ఇదిగోండి బ్యాక్ పట్టి, దీన్ని మనం సీదా నుంచి సీదా వైపు మనకు కనబడేది ఉల్టా వైపున పెట్టుకొని ఇలాగ స్టార్ట్ చేస్తాం. మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రావడానికైతే కుదురుతుంది. మనం స్టిచ్చింగ్ చేసింది ఏది నీట్ ఫినిషింగు, తీసుకునే గ్యాబు, వేసుకునే పద్ధతి, కుట్లు అది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీకు రాలేదు అనేది ఉండదు. అయిపోయిందా? వెనకాల హెమ్మింగ్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే ఇది ఫోల్డ్ చేసుకొని వాళ్ళే చేసేసుకుంటారు, పెద్ద కుట్టేయని అవసరం లేదు. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందు భాగం తీసుకోండి. ముందు భాగంలో లెఫ్ట్కు కాజాపట్టి, రైట్కు హుక్స్ పట్టి మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ కాజాపట్టి వేసుకుందాము. కాజాపట్టి కిందికి పెట్టేసుకోండి. కింద ఇలా పెట్టేసుకొని కరెక్ట్ సైజ్ చూసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి పైన ఫోల్డ్ చేసిన తర్వాత ఇక ఇలా గట్టి కుట్టేసుకొని పైన వరకు వచ్చేసి తర్వాత మనం సేమ్ క్లాత్ లేకపోతే కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇది చాలా ఈజీ మెథడ్, మళ్ళీ ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్. మళ్ళీ ఇదిగోండి కాజాపట్టి రెడీ అయిపోయింది. మీకు నేను వివరంగా కొత్త వాళ్ళు చూసే వాళ్ళకు ఎంత అంటే అసలు అంత స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వీడియోలు వచ్చేస్తున్నాయి మన ఛానల్లో. మీరు అవన్నీ చూసే ఉంటారు. కొత్త సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మొత్తం నీట్గా మళ్ళీ తీయకుండానే ఇంకా మిషను మళ్ళీ సెకండ్ కొట్టు. ఇది కాజాపట్టి రెడీ అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి వేసేసుకుందాం. హుక్స్ పట్టి వచ్చేసి ఇదిగోండి ఇలాగా పైన పెట్టుకొని ఇటు తిప్పేసుకొని కింద ఫోల్డ్ చేసుకోండి. అంటే మన కింద ఇంకా కాజా పట్టి చివర అయిపోయింది క్రాస్ పట్టి, పైన నెక్ వచ్చేస్తుంది కాబట్టి ఫోల్డ్ చేసుకోవద్దు. అదే పైపింగ్ వేసుకున్న బ్లౌజులకైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా పైన అనుగుడు కుట్టేసుకోండి. అనుగుడు కుట్ట అనేది వీపుకు హుక్స్ పట్టికి మాత్రం వస్తుంది, అది మర్చిపోకండి. పెట్టుకున్న తర్వాత ఇలాగా సేమ్ వీప్ పట్టు అయితే ఎలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకుంటామో దీన్నేమో మిషన్ మీద కుట్టేసుకోండి. ఇంకా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలాంటి పొరపాట్లు అయితే వేస్తారు. ఇలాంటిదంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు అందరు బాగానే కుడతారు. కుట్టిన తర్వాత కంగారు ఎక్కువ కదా, ఫాస్ట్ కావాలన్న ఆలోచనతోటి పొరపాట్లు ఇక్కడ వేస్తారు. ఏమవుతుంది, అయిపోయింది కదా మనది, ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసుకోవచ్చు అని చూస్తారు. హుక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ వచ్చిందా, కరెక్టే ఉందా అనేది మనము ఇప్పుడు చెక్ చేసుకోవాలి. లేదు అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వేయకముందనే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఇది ఎక్కువ తక్కువ రాదు. దీనికి సేమ్గా మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి షోల్డర్ అనేది జాయింట్ వేసేయాలి. ఈ షోల్డర్ జాయింట్ వేసే విధానం చూడండి. ఇదిగోండి ఇలా సేమ్ మనం నెక్ వైపున సమానం పెట్టాలి. షోల్డర్ వైపు అంటే మన హ్యాండ్స్ అతికించే వరకు కొంచెం ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ సేమ్ ఉండాలి. మన మెడ వైపు మాత్రం సేమ్ ఉండాలి. ఎందుకంటే మెడ జారుతుంది, దీనివల్ల కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మెడ సైడ్ పెట్టి ఆయనతో ఎక్కువ కట్ చేస్తుంటారు. అలాంటి తప్పులు కూడా అస్సలు చేయకండి. చాలా మందిని అబ్జర్వ్ చేసిన నేను, 90% మెంబర్స్ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తారు. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా అనేసుకొని సేమ్గా మనం ఇప్పటివరకు అతుకు పెట్టుకున్న నెక్ పీస్ను మనం ఒరిజినల్ క్లాత్ సైజ్ చూసుకొని ఈ ఉల్టా మనకు కనబడే విధంగా చూసుకొని ఈ ప్లేస్లో ఇది సమానం క్రాస్ ఉంటే కట్ చేసుకొని ఈ కాజా పట్టి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా కాజా పట్టి నుంచి మనం ఇలా వేయడం స్టార్ట్ చేయాలి. ఇది కాజా పట్టి నుంచి వెనక్కి ఫోల్డ్ చేయాలి. చేసి ఓకే, కాజా పట్టి నుంచి మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు మనం చూసుకోవాలి, సీదా వైపున క్లాత్ పెట్టాలి. ఇలా పెట్టుకొని మనం ఫోల్డ్ చేసి క్లాత్ అంటే మనకి ఎడ్జ్ అక్కడనే కదా, ఇంకేం లేదు కాబట్టి క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని కుడతా ఉండాలి. చూడండి, ఇది షోల్డర్ను ముందు వైపు అన్నా వెనక వైపు అన్నా అనుకోవాలి. ఒకవైపే ఉండాలి, ఇది రెండు ఒకటే వైపు ఉండాలి. ఇలాగా మనం అటాచ్ చేసిన అతుకులను దీన్ని వెడల్పు చేసేయాలి, అక్కడొకటి ఇక్కడొకటి. దానివల్ల మనకు మందం అనేది రాదు, నెక్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. నెక్ వేసేటప్పుడు మాత్రం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. చాలా మంది ఇక్కడనే పొరపాటు చేస్తారు, నెక్ తీసుకునే క్లాత్ ఎక్కువ తీసుకుంటారు లేకపోతే తక్కువ తీసుకుంటారు. దానివల్ల నెక్ లుక్ పోతుంది, రౌండ్ నెక్. కానీ వేయడం వల్ల ఇది వేసేది చాలా మందికి హార్డ్ అనిపిస్తుంది. బ్లౌజ్ అంతా ఒక పార్ట్ ఒక సైజు ఉంటుంది, ఈ కుట్టడం ఒక పార్ట్ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలి. మనకైతే క్లాత్ కొంచెమే తక్కువ పడ్డది, ఈ కొంచెము సేఫ్ అయిపోయింది అటాచ్మెంట్ వేయడం వల్ల. ఇప్పుడు చూసుకుంటే చిన్నగా మళ్ళీ క్లాత్ కట్ చేసి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఎంత అంటే చాలా తక్కువ, ఇంచే అడ్జస్ట్ కాకుండా కూడా. ఇప్పుడు ఈ చివరి కట్ చేసి ఈ ముక్క ఇలా కట్ చేసి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి ఈ చిన్న చిన్నవి మన అటాచ్మెంట్ చేసినవి అన్నీ కట్ చేసేసుకోవాలి. అది చేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది లోపలికి అన్నది ఇలా అనేసుకొని దీన్ని చుట్టాలి. ఇలాగ
అయితే ఈ చుట్టడంలో తప్పు చేస్తుంటారు. ఇది అనేది నెక్కు లోపల ఉండాలి, వెనక్కి వెళ్ళొద్దు, అస్సలు ఈ సైడ్ రావద్దు, మొత్తం నెక్కులనే ఉండాలి. ఇది చాలా మంది మిస్టేక్ చేసి నాకు నేర్చుకున్నందుకు వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో చూస్తున్నాం కానీ మాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగా రావట్లేదు, చిన్న చిన్న పాయింట్లు మాకు తెలియట్లేదు అంటున్నారు. అంటే చిన్న పాయింట్లు చెప్పట్లేదట వాళ్ళకు. ప్రీవియస్ మొన్నటి నుంచే నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళకి ఈ చిన్న పొరపాట్లే మాకు యూట్యూబ్లో దొరకట్లేదండి. మాకు ఇబ్బంది అయ్యే మేము ఈ క్లాస్ని వెతుకుంటూ వచ్చినాము అని అంటున్నారు. అందుకే మీకు ఇబ్బంది కావద్దు, నేను అవైలబుల్ ఉన్నా కాబట్టి వాళ్ళు వచ్చారు. మీకు ఎవరన్నా అవైలబుల్ లేరు కావచ్చు, మీరు ఇంట్లో ఉండి మనీ ఇవ్వకుండానే యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూడొచ్చు. నా వీడియో సబ్స్క్రైబ్ చేసి ఇంకా వేరే వాళ్ళకు కూడా పంపించండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకండి. ఇలాగా మనం పట్టుకునే విధానం, ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఈ బొటన వేలు ఉంటుంది కదా, అది కింద క్లాత్ను ఇలాగా అనాలి, పైన ఇలా ఫోల్డ్ చేయాలి ఈ చేతితోటి. ఇలాగా మనం మాట్లాడుతుంటే కూడా మన చేతి అదే పని మీద ఉండాలి. మనం ఏదైనా వేస్తుంటే మాట్లాడినా, మనం వంట చేసినా ఏది ఎంత వేయాలనో అంతే వేస్తాం కదా, ఉప్పు కారం. అలాగే మన ఇది ఎంత ఫోల్డ్ చేయాలి, మనం ఏది ఎంత వేయాలి అనేది మైండ్ ఉండిపోవాలి మీకు. ఇలాగన్నట్టు ఇట్లా కరెక్ట్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి, ఈ వేలు ఇలానే ఉండాలి, కిందికి పైనకి ఈ వేలు ఉండాలి, ఒకటే రకంగా వచ్చేస్తుంది. నెక్ అనేది చాలా మందికి ఈ పొరపాట్లు అయితే చేస్తుంటారు. మళ్ళీ మధ్యలో ఈ క్లాత్ అనేది మధ్యలో ఉంచితే ఈ మధ్యలో ఎంత క్లాత్ ఉందో అంత లావు మలుపుతారు. అట్లా మలపద్ది. క్లాత్ లోపల కొంచెం ఫోల్డ్ అయినా పర్వాలేదు, కానీ మొత్తం వెనక్కి మాత్రం అనేయద్దు. ఇది కొంచెం ఫోల్డ్ అయినా సరే అన్నారని మొత్తం వెనక్కి అనేసి మధ్యలో క్లాత్ లేకుండా ఉంచితే నెక్ ఫినిషింగ్ రాదు. మళ్ళీ కుట్ట ఎక్కడ వేయాలి, కుట్ట అనేది బ్లౌజ్ మీద రావద్దు. ఈ మనం ఫోల్డ్ చేసినాక మనం ఈ కుట్టిన మనుగుడు కుట్టు అంటాం కదా, ఇప్పటిదాకా మనం అన్నిటికి వేసినట్టు ఆ కుట్టు మీదనే రావాలి. అంటే ఈ ఫ్యాబ్రిక్ మీదనే రావాలి, ఇక్కడ కింద రావద్దు. ఇక చిన్న చిన్న పాయింట్స్ ఎవ్వరు చెప్పరండి. 99% మన వీడియోలలో ఇలాంటి వీడియోసే ఉన్నాయి. నేను మొత్తం ట్రైనింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళకు మాత్రమే చెప్తాను. మొత్తం ఫినిషింగ్లు, డ్రెస్లు ఏది చెప్పినా అది నేర్చుకునే వాళ్ళకే. నేను లెంత్ ఎక్కువ కాకుండా 2-3 పార్ట్ల కింద పెడతాను. మీరు చూసి అయితే నాకు నా వీడియోని సపోర్ట్ చేయండి ఎలా ఉందనేది. ఇప్పుడు మళ్ళీ నెక్ కుడతారు చాలా మంది. కుట్టిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటే కూడా వాళ్ళకి తెలియదు. నేను యూట్యూబ్లో చూసిన కుట్టిన తర్వాత హ్యాండ్స్ వేసేసిండు అంతే తెలుసు మాకు అని అంటున్నారు. నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ చాలా పని. ఈ నెక్స్ట్ అనేది మనం ఈ ఫోల్డ్ చేసిన క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ను మనం కట్ చేసుకోవాలి. ఈ కట్టింగ్ అస్సలు తెలియదంట వాళ్ళకు. కట్టింగ్ చేయకుండానే హెమ్మింగ్ చేసేస్తారు. ఇక హెమ్మింగ్ చేయాలని ఎక్కువ అని తెలుసు, కానీ కట్టింగ్ చేయాలని తెలియదంట. ఎట్లా చేస్తారంటే మాకు కట్ చేయమని చెప్పలేరు, ఇలాగే ఫోల్డ్ చేసేసి ఇలా హెమ్మింగ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ క్లాత్ కనబడుతుంది మేడం అని అడుగుతున్నారు. అలా తప్పు. ఇది కట్ చేయడం మళ్ళీ ఎంత నీట్గా అంటే మనం ఏ పొరపాటు చేసినా వెనక బ్లౌజ్ మాత్రం కట్ అయిపోతుంది. అప్పట్లో కట్ చేసే వాళ్ళము, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కట్ అయిపోతే మేము మళ్ళీ బ్లౌజులు కొని వాళ్ళకి మళ్ళీ కొత్త బ్లౌజ్ ఇచ్చేవాళ్ళం. అందుకే ఈ పొరపాటు అయితే చేయకండి వెనకాల సైడ్. చిన్న చిన్న పాయింట్లే పొరపాట్లు వేస్తున్నారు, మీరైతే ఇవి గమనించుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఇదిగోండి, ఫుల్ నీట్గా మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫినిషింగ్ ఉంది, వెనక సైడ్ చూసినా ముందు సైడ్ చూసినా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. మనం ఇలా హెమ్మింగ్ చేసుకున్నామంటే మనకు నీట్గా డీప్ నెక్తో సహా షోల్డర్ జారకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు చిన్న చిన్న పొరపాట్లు కాకుండా అయితే నేను చూపించగలిగాను. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియో నేను హ్యాండ్స్ కూడా చూపిస్తాను, మీరు అది కూడా చూడండి.